హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పాతకాలం వంట అయిన చాలా హెల్తీ రెసిపీ అండి. బియ్యం పిండితో పిట్టు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పులు బియ్యం పిండిని తీసుకోవాలండి. దీనిలోకి వాటర్ కొద్దిగా వేసుకొని పిండి అంతటికి బాగా పట్టించి, పిండి అనేది చూడడానికి పొడి పొడిలాడుతూ ఉండాలండి, కానీ పిండి అంతటికి కూడా తడి ఉండాలి. ఆ విధంగా వాటర్ వేసుకుంటూ పిండి అంతటికి కూడా బాగా పట్టించి పెట్టుకోవాలి. మనం పట్టుకుంటే ముద్ద అవ్వాలి, వదిలినప్పుడు ఇలా పిండి పిండిగా రాలిపోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. చూడండి, ముద్ద అవుతుంది కానీ పొడి పొడిలాడుతుంది. ఈ విధంగా ఉండాలి. పిండంతటిని కూడా మనం ఈ విధంగా సెట్ చేసుకుని పెట్టుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి పోసేయకూడదండి, ఇలా ఈవెన్గా కొంచెం కొంచెం వేసుకోవాలి. తర్వాత పిండి అనేది పాడవకుండా చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. అప్పుడు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి తీసి చేసుకోకూడదండి. రూమ్ టెంపరేచర్ నార్మల్కి వచ్చిన తర్వాతనే మనం వాడుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని గిన్నె మధ్య భాగం వరకు కూడా నీళ్లు వేసుకోవాలండి. నీళ్లు వేసుకుని నేను పైన చూపిస్తున్నాను కదా, ఒక పలచటి కాటన్ క్లాత్ని తీసుకుని దాని అంచులు ఈ విధంగా కట్టుకుని, ఈ అంచులు అనేవి ఫ్లేమ్లోకి వెళ్లకుండా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు తడిపి పెట్టుకున్న బియ్యం పిండిని ఇందులోకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ అంతటిని కూడా ఇందులోకి యాడ్ చేయాలి. పిండి అంతటిని పెట్టేసుకున్నాక ఆవిరి వెళ్ళకుండా మూత పెట్టుకుని మ్యాక్సిమం 20 to 30 మినిట్స్ పడుతుందండి ఇది ఉడకడానికి. 25 మినిట్స్ తర్వాత చూస్తే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని, ఇప్పుడు వేరే గిన్నెలోకి 2 కప్స్ బియ్యం పిండికి 1 కప్పు తురిమిన బెల్లం వేసుకుని దానిపైన ఉడకబెట్టుకున్న ఈ బియ్యం పిండి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలండి. పిండి అంతటిని బెల్లంతో ఈ విధంగా కలుపుకున్న తర్వాత పెద్ద లోతు గరిటెడు కరిగించిన నెయ్యిని వేసుకుంటున్నానండి. మెయిన్ ఇందులో ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. మీరు చిన్న గరిటె యూజ్ చేస్తే కనుక 2 స్పూన్లు వేసుకోండి. ఈ విధంగా వేడి చల్లారిన తర్వాత చేత్తో అంతటిని కూడా బాగా ఉండలేమి లేకుండా మొత్తం అంతటిని కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా హెల్తీ రెసిపీ తయారైంది. లడ్డూలా చేసుకుని అయినా పెట్టొచ్చు, ఇలా అయినా తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.